మహానందిలో దర్శనం అయిపోయింది. అయిపోయి రిటర్న్ అయిపోతున్నాం. యాగంటి పోదాం అనుకున్నాం ఇటు నుంచి. ఇక్కడ నుంచి 50 యాగంటి ఒక 40 అట్లా ఉండొచ్చు. ఇంకా చూడలేదు. ముందర అడన్నా మా ఫ్రెండ్స్ ఏదన్నా తాగుదాం అనుకొని అక్కడ చూసుకొని యాగంటికి అయితే పోతాం. ఇప్పుడు యాగంటి చూసుకొని మళ్ళీ రిటర్న్ అనంతపూర్కి పోతాము. నంది విగ్రహం పెద్దగా ఉంది లోపలిది. లేట్ అయిపోతుందని మళ్ళీ రిటర్న్ ఇంటికి వేయకి కొద్దిగా లేట్ అవుతుంది. మనకి ఇది నంద్యాల టౌన్. మహానంది నుంచి నంద్యాల టౌన్లోకి వచ్చినాక మళ్ళీ నంద్యాల నుంచి ఇట్లా పోతాము. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. ఏదో నది ఉన్నట్లుంది. నదిలో అంతా గడ్డి అంత ఎట్లా పెరిగిపోయింది. కొత్తగా ఉంది కానీ వెనకాల వాళ్ళు ఇవి ట్రాక్టర్ మోటార్లు పెట్టి నీళ్ళు బిగుతున్నారు. ఆల్మోస్ట్ బనగానపల్లి దాటేసినాము. బనగానపల్లి కదా, బనగానపల్లి దాటొచ్చినాము. ఈ యాగంటి రూటు ఎదురుగా పొలాలు పడుతున్నాయి కదా, అదే యాగంటి ఉండేది ప్లేస్, టెంపుల్ ఉండేది. అరుంధతి బంగ్లా అంటారే ఇదే. నేనైతే ఇంతకుముందు చాలా సార్లు చూసినా కానీ ఇప్పుడైతే పోలేదు దాంట్లోకి. లేట్ అవుతుందని మా వాళ్ళు. మన అరుంధతి సినిమాలో షూటింగ్ ఇక్కడే జరిగింది అంటారు. నాకే తెలియదు ఆ విషయము. పెద్ద కాలువ, నీళ్ళు అయితే ఉరివేలేదు దీంట్లో. నీళ్ళు ఎక్కడ లేవు, చాలా తక్కువ అయిపోయినాయి ఇప్పుడు అసలు. మనకి నీళ్ళు ఎక్కడ తక్కువ అయిపోయినా కానీ మహానందిలో మాత్రం తక్కువ కాలేదు అసలు. నీళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తాయేమో తెలియదు కానీ 3 కోనేరులో ఫుల్ ఉన్నాయి నీళ్ళు. తగ్గింటే కొద్ది తగ్గిండొచ్చు అంతే కానీ నీళ్ళు అయితే లేకుండా అయితే లేవు దాంట్లో అసలు. లేకపోతే కాలువలకు నీళ్ళు లేవు, డ్యాముల్లో నీళ్ళు లేవు, కెనాలకు హెచ్ఎల్సి కెనాలకు నీళ్ళు లేవు. అయినా కూడా మహానందిలో నీళ్ళు ఉన్నాయి. ఎదురుగా ఎండ ఉంది, సరిగ్గా వస్తుందో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. మేము వచ్చినవన్నీ ఏం లేకపోయా, మట్టి మట్టి అంతా మట్టి.
అయ్యో పేరు ఆమె దర్శనం చేసుకొని పోయి ఆడం చేద్దాం పని ఆడ పొలాలు చేద్దాం మనం ఆడం చూపండి మళ్ళీ దర్శనం లేట్ అవుతుంది మీరు అప్పటి నుంచి మళ్ళా హలో అదే సబ్బు నీళ్ళు వచ్చినట్లు వస్తున్నాయి అంటే కనబడుతున్నాను యూట్యూబ్లో సాంగ్లే చూపించిన మమ్మల్ని హాయ్ గాయ్స్ వీడియో కోసం మమ్మల్ని పక్క పొమ్మంటున్నాడు ఏంది స్వామి చిలకన ఏదో బయట దాని ధ్వజస్తంభం మీద ఏంది చిలక స్వామి చూపిస్తారా ఆ స్వామి కెమెరా చేస్తాను అంటాడు కానీ నీకు ఎప్పుడు ఇదాం రా అని చెప్పి ఉన్నట్లు అంటే కెమెరా ఇది చేస్తాను అంటాడేమో అని అసలు సెల్లులో కన్నా క్లారిటీ వస్తుంది స్వామి దీంట్లో యాగంట్లో దర్శనం అయిపోయింది. ఇంక వీటి నుంచి డైరెక్ట్ అనంతపురం నైట్ వేయాలన్నా కానీ ప్రస్తుతానికి టైం వచ్చి 7:15 7:20 అవుతుంది టైం వీటి నుంచి. గుడి ఇంప్రూవ్మెంట్ మాత్రం చాలా 1 ఇయర్లో చాలా జరిగింది అసలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర మహాదేవ శంభో శంకర. ఇదంతా అసలు ఏం లేకపోయాయి అసలు. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు మొత్తం మట్టి అంతా ఇదంతా. ఈ సైడ్కి షాప్ రూమ్లు ఉండే అవి తీసేసినారు. ఇది లైటింగ్, సెంటర్లో డివైడర్స్, ఈ సైడ్కి ఇవన్నీ మొత్తం మరుగుదొడ్లు ఇవన్నీ కొత్తగా కట్టినారు మళ్ళీ 1 ఇయర్ లోపు. చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది అసలు. ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే బ్లాగ్ చేస్తా, లేదంటే డైరెక్ట్ NH44 హైవేలో కలుసుకుందాం.
ఏమన్నా అయిందేనా? ఏం కదా. ఏం కాలేదంట. బనగానపల్లి యాగంటి రోడ్డు ఇనోవా క్రిస్టా లెఫ్ట్ సైడ్ టైర్ పంచర్ అయ్యి ఇట్లా సైడ్కి మొత్తం గుంతలేకి లాగేసింది బండి. మంచి విషయం ఏమంటే దాంట్లో ఉండే వాళ్ళకి ఎవరికేం కాలేదు, కానీ ఫ్రంట్ సైడ్ క్యాబినెట్ మాత్రం పగిలిపోయింది. హెడ్ లైట్ లాన్లో ఉన్నాయి. అట్లే మనకి ఇంజన్ పైన క్యాబినెట్ వస్తుంది కదా, ఆ క్యాబినెట్ అనేది పగిలిపోయింది అన్నమాట. శివుని అంటే శివుని దయన్నంత వరకు మనం ఏం చేయలేము. వాళ్ళు ఏదైనా జరిగింది, మేము ఏడుకో పోతుంటే ఏమైనా జరిగింది అనుకోకుండా ఇది ఇంత జరిగినా కూడా మాకేం కాలేదు అని ఆలోచిస్తే చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళకి దాంట్లో వాళ్ళకైతే ఏం కాలేదు, సేఫ్గానే ఉన్నారు. జస్ట్ ఇప్పుడే ఇంకా పేపల్లి నుంచి NH-44 హైవేలోకి ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి ఒక 85 అంటే ఒక 55-60 అనుకోండి. ఇంకా రిటర్న్ మళ్ళీ టోల్ గేట్ దగ్గర వచ్చి కాసేపల్లి టోల్ ప్లాజా. మనం సండే మధ్యాహ్నం అట్లా వచ్చినాం ఈ రోడ్డుకి. సండే మధ్యాహ్నం వచ్చినాము. ఇప్పుడు నైట్ టైం అయితే చూడాల, తినడానికి ఆపుదాం, ఏదైనా తిందాం అనుకున్నాం. టైం చూద్దాం. గుత్తి టోల్ గేట్ దగ్గర ఇది మంత్రాలయ హోటల్ అంట. ఇక్కడ వచ్చి చపాతీను టమోటా ఫ్రై చేస్తే తిన్నాము. 5 మందికి 560 రూపాయలు బిల్ అయింది. చపాతీను టమోటా ఫ్రై. మంత్రాలయ హోటల్ టేస్ట్ బాగానే ఉంది ఏమి బాగుంది కూడా. మనకి ఇక్కడి నుంచి అనంతపూర్ ఇంకా ఒక 45 ఏమో వస్తుంది ఇటు నుంచి అనంతపూర్. మొత్తానికైతే మన బండి సేఫ్గా మనల్ని మళ్ళీ ఇంటికి చేర్చేసినట్లే. ఎందుకంటే ఇంకొక 2 కిలోమీటర్స్ అట్లా పోయినామంటే మా కాలనీ వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిటింగ్. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసినట్లే. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయకుండా ఉండదు, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు యూట్యూబ్ ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. ఇంకో విషయం ఏమంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దిలీప్ గోసే. పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.